వాక్య ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవ. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పాను, వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రము తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో దయచేసినందుకు స్తోత్రాలు. నీ యొక్క చిత్తము ప్రకారము నీవు అనుకున్న రూపంలోనికి మమ్మల్ని మార్చడానికి ఇచ్చిన ఈ జన్మను బట్టి స్తోత్రాలు. భూలోకంలో ఎదుగోనైనా నీవు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటుండగా నీ పాదాల చెంత సమస్తాన్ని నేర్చుకునే కృపను భయభక్తులంతా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లాలన్న సంకల్పాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా రక్షకుడైన క్రీస్తును పంపించినందుకు స్తోత్రాలు. వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేక భక్తుల జీవితాలు మాదిరిగా మాకు ఉంచినందుకు స్తోత్రాలు. చదవబడుతున్న ఈ లేఖన భాగంలోంచి నాతో మాతో మాట్లాడండి. నీవు మాట్లాడితే మాకు జీవం సమస్తము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. కనుకనైనా మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క ఉపదేశాన్ని అడ్డగింప చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. మీరే మహిమ పొందండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అలపట్నుడను, పాపిని, నిష్ప్రయోజకుడను తండ్రి. కేవలం నీ కృప ద్వారానే నీ పాదాల ఆధారం చేసుకొని ఇదిగో ప్రభు ఉన్నాను. కనుక మమ్మల్ని అందరినీ నీ ఒక్క వాక్య జ్ఞానములో అభివృద్ధి దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువు తన శిష్యులతో ఒక మాట అంటున్నాడు. చివరి లైన్ ఇదిగో, చదవమ్మా. నేను 28:20లో చివరి లైన్ చూడండి ఒకసారి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు ఇక్కడ మనతో అంటున్న మాట మీతో కూడా ఉన్నాను అంటే ఆయన నమ్మిన తన శిష్యులతో, తన బిడ్డలతో ఆయన ఉన్నాడు అన్నది ఆయన నోట నుంచి వచ్చిన మాట. ఆయనట సదాకాలము అనగా మనం పరలోకం వెళ్ళే వరకు, వెళ్ళిన తర్వాత కూడా సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్నాడు. రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, యేసు మన ఇంట్లోకి వస్తే మనం ఎలా ప్రవర్తిస్తాము, యేసు మనతో ఉంటే మనం ఎలా బ్రతుకుతాం, మన బ్రతుకు ఎలా ఉంటుంది యేసుతో ఉంటే.
యేసు మనలో మన ఇంట్లో ఉంటే. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం 19వ వచనంలో మీ దేహములో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది. మీరు ఎరుగురా ఈ సంగతి. పౌలు అంటాడు కొరింథీయులతో, మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీకు తెలీదా అంటున్నాడు. విశ్వాసం అంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మడం, నమ్మిన తర్వాత ఆ దేవుణ్ణి మన హృదయంలోకి చేర్చుకోవడం, దీన్ని విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే విన్న మాటలు, మనం ఏ మాటలైతే వింటున్నామో యేసు గురించి విన్న మాటలు నిజమని ఒప్పుకోవడం, ఏమో ఆ ఉన్న యేసుని మన హృదయములోకి ఆహ్వానించడమే విశ్వాసం. ప్రకటన గ్రంథము, ఒకసారి ఈ మాట కూడా చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20 వచనం చదవండి. ప్రకటన 3:20. ప్రకటన గ్రంథము 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చెయ్యను. యేసుతో మీరు భోజనం చేస్తున్నారా? యేసే అంటున్నాడు, ఎవడైనా నా స్వరము విని నాకు తలుపు తీసిన ఎడల నేను లోపలకు వచ్చి అతనితో నేను, నాతో అతడు భోజనము చెయ్యను. ఒకటి యేసు లోపలికి రావడం, 2 యేసుతో కలిసి భోజనం చేయడం. యేసుతో భోజనము చేస్తున్న అనుభవము ఉందా? ఇక్కడ భోజనము అనగా వాక్యము, జీవాహారము అన్నాడు. జీవాహారము వాక్యం. జీవాహారము వాక్యమైతే ఒకడు యేసును నమ్మిన రోజున యేసు అతడి యొక్క హృదయము లోపలికి వస్తాడు. అందుకే తలుపు బయట ఉండి తట్టుచున్నాను అనగా, మనము అవిశ్వాసులుగా ఉన్న రోజున యేసు తడుతూ ఉన్నాడు. మనం ఏం చేసామంటే యేసుకు తలుపు తీసాం. యేసుకు తలుపు తీసినప్పుడు బాప్తిసము ద్వారా యేసుని లోపలికి ఆహ్వానించాం. బాప్తిసము ద్వారా యేసుని లోపలికి ఆహ్వానిస్తే యేసు లోపలికి వచ్చినట్టు. యేసు లోపలకు వచ్చింది మనకు అర్థమవుతుంది, విశ్వాసికి అర్థమవుతుంది. అందుకనే కదా ఆయన అంటున్నాడు, నేను లోపలికి వస్తే నన్ను ఎవరైతే ఆహ్వానిస్తారో వారితో నేను కలిసి భోజనం చేస్తాను, వారితో నేను సదాకాలం ఉంటాను అన్నాడు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, యేసు మన లోపల ఉంటే మనం యేసు ముందు ఎలా ప్రవర్తిస్తాము అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. జాగ్రత్తగా ఈరోజు లేక రేపు కలెక్టరో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఏమా మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరో, మీరు గౌరవించే గొప్ప వ్యక్తి ఎవరో, మనం గౌరవించే గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తానన్నాడు. ఓకేనా? ఒక కలెక్టర్ అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, ప్రధానమంత్రి అనుకోండి, మీ ఇష్టం, ఎవరైనా అనుకోండి. ఆ వ్యక్తి నేను మీ ఇంట్లోకి వస్తున్నాను రేపు అనగా మన ఇల్లు ఎలా పెట్టుకుంటాం? ఆయన వచ్చేసరికి ఎలా ఉండాలనుకుంటాం? తల్లి, ఎలా ఉండాలనుకుంటాం? ఎక్కడ దిండు ఎక్కడక్కడ పడేసి, ఎక్కడ చీపురు అక్కడ పడేసేసి, ఎక్కడ చెత్త అక్కడ పడేసేసి, ఆ బెడ్షీట్ అంతా అట్లాగే ఉండి,
పిల్లకాయలందరూ గందరగోళంగా చేసి నా బొమ్మలంతా ఆడ పడేసేసి రండి సార్ మా ఇల్లు చూద్దాం రండి అంటావా? కాదు. అమ్మో వచ్చేది కలెక్టర్ కాదు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, గొప్పవాడు. కనుక ఆయన వచ్చినప్పుడు మా ఇల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి అని ముందు ఇంటిని శుభ్రం చేస్తాం. ఒకటి. రెండవది, ఆయనకి ఏమి ఇష్టమో వండి పెట్టాలని అడిగి మరి తెలుసుకొని ఆయనకి కావలసింది సిద్ధం చేస్తాం. అంతేనమ్మా? రెండు. మూడోది, ఆయన వచ్చినప్పుడు గౌరవ మర్యాదలతో భయభక్తులతో ఆయన ముందు మనం కూర్చొని ఆయన కూర్చోబెట్టి 2 సార్లు కూర్చోండి అని ఒక చినిగిపోయిన కుర్చీ వేస్తావా? కాదు కదా. మంచి కుర్చీ ఏదన్నా పక్కింట్లోనన్నా తీసుకొచ్చేసి ఒక కుర్చీ వేస్తాం. అవునా? ఇట్లా గౌరవ మర్యాదలన్నీ చేసి ఆయన పక్కన కూర్చొని ఆయనకి ఇష్టమైనదంతా కూడా మనం వండి పెడతాం. దగ్గర ఉండి వడ్డీ పెడతాం. ఓకేనా? వడ్డీ పెడుతూ ఇంకా ఏం కావాలండి, ఇంకా ఏం కావాలయ్యా, ఏం కావాలి సార్ అని గౌరవంగా ఆయనతో మనం ప్రవర్తిస్తామా లేదా? ప్రవర్తిస్తాం. అలా చేస్తామా? రావయ్యా, రా కలెక్టర్, రా ముఖ్యమంత్రి, రా కూర్చో, నేను టీవీ చూస్తున్నా, ఇప్పుడే కార్తీక దీపం సీరియల్ వస్తుంది, కాసేపు అడే కూర్చో, నేను చూస్తానంటావా? అనవు కదా. కూర్చో ముఖ్యమంత్రి గారు, కూర్చోండి, ఇప్పుడే నేను వెళ్ళి ప్యాకెట్ ఆడిస్తా, గంటలో వస్తాను అంటావా? ముఖ్యమంత్రి గారు కూర్చోండి, ఇప్పుడే నేను వెళ్ళి కళ్ళు తాగేసి వస్తాను అంటావా? ముఖ్యమంత్రి గారు కూర్చోండి, ఇప్పుడే నేను వెళ్ళి సినిమాకి పోయి వస్తాను అంటావా? అన్నావు. అవును కదా, అంతే కదా. ఒక ముఖ్యమంత్రి, ఒక మానవ మాతృడైన ఒక ముఖ్యమంత్రి, ఒక మానవ మాతృడైన ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక అధికారి, ఒక మనిషి నీ ఇంట్లోకి వస్తేనే ఇంత జాగ్రత్తగా, ఇంత భయంతో, ఇంత గౌరవం ఇచ్చే నీవు భూమి ఆకాశాలను సర్వ సృష్టిని కలగజేసిన యేసు ప్రభువు నీ హృదయములోకి, నీ ఇంట్లోకి వస్తే నువ్వు ఎలా ఉంటావు, ఎలా ఉన్నావు, ఎలా ఉండాలి? విశ్వాసం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా హృదయములోకి వచ్చాడు అని గుర్తించడం. విశ్వాసం అంటే చాలా మంది అంటున్నారు, నేను దైవ భక్తుడను, దైవ భక్తురాలను, క్రైస్తవుడను. ఎలా నువ్వు క్రైస్తవుడవు? నువ్వు ఎలా దైవ భక్తురాలవి? దేన్ని బట్టి దైవ భక్తురాలవు? దేన్ని బట్టి దైవ భక్తుడవు? నాలో యేసు ఉంటే నేను దైవ భక్తుడను, నాలో యేసు ఉంటే నేను క్రైస్తవుడను. అంతే కదా. నాలో యేసు ఉంటే, నేను యేసుతో ఉంటే, నేను యేసుతో కలిసి నడుస్తుంటే, యేసుతో జీవనం చేస్తుంటే నేను క్రైస్తవుడను. మరి నాలో యేసు ఉన్నప్పుడు, నాతో యేసు ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? ఒక కలెక్టర్ ముందు ఉన్నట్టు ఉంటానా? ఆలోచిద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. ఇది అనుభవపూర్వకంగా విశ్వాసంతో ఎరగవలసిన విషయం ఏంటంటే, నాలో యేసు ఉన్నాడు అనే అవగాహన రావాలి. నేను ఏ రోజైతే నమ్మానో, బాప్తిసం తీసుకున్నానో, ఆ రోజు నా లోపలికి యేసు వచ్చాడు అనే అవగాహన మన మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి. యేసు ప్రభు అదే అని అన్నాడు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నానంటే మనలో ఉన్నాడట. తలుపు తట్టాను, నీవు తీసావు, నేను లోపలికి వచ్చాను అంటున్నాడంటే మనలో ఉన్నాడు అనమాట. రైట్. యేసు ఇప్పుడు మనతో ఉన్నాడు, యేసు ఇప్పుడు మనలో ఉన్నాడు అనే భావన, అనే ఆలోచన లేకపోతే అది విశ్వాసం కాదని. యేసును నేను నమ్మిన రోజున, బాప్తిసం తీసుకున్న రోజున, యేసు నా లోపలికి వచ్చి ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు అనే నమ్మకం, భావన లేకపోతే అది విశ్వాసం కాదు. అందుకే ఈ భావన, ఈ ఆలోచన లేని వారు ఏం చేస్తారంటే, నేను యేసును ఆహ్వానించాను, యేసును నమ్మాను, యేసునందు బాప్తిసం తీసుకున్న రోజున యేసు నా లోపలికి వచ్చాడు, ఇప్పుడు యేసు నాతో ఉన్నాడు అనే భావన లేని వాళ్ళు
పాపం చేస్తారు. చాలామంది పాపం చేయడానికి కారణం ఏంటంటే వారి లోపల యేసు ఉన్నాడు అని గుర్తించకపోవడం. యేసు ప్రభు చేయి పట్టుకొని రా తాగడానికి పోదామరా అంటాడా? అన్నాడు. యేసు ప్రభు చేయి పట్టుకొని రా సినిమా చూద్దామరా అంటే అంటావా? అనవు. యేసు ప్రభు చేయి పట్టుకొని పాపం చేయడానికి వెళ్దామరా అని అంటావా? అనవు. మరి పాపం ఒకడు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒకడు దేవుడు చెప్పినట్లుగా బతకలేకుండా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడి లోపల యేసు ఉన్నాడు అన్న సంగతి మరచాడు, విడిచాడు. కనుక యేసు నా లోపల ఉన్నాడు, నేను ఎట్లా ఈ కళ్ళను టీవీ దగ్గరికి తీసుకెళ్తాను? యేసు నా లోపల ఉన్నాడు, నేను మందు షాప్కి వెళ్తాను? యేసు నా లోపల ఉన్నాడు, నేను ఎట్లా వ్యభిచారం చేస్తాను ఈ శరీరంతో అన్న అవగాహన కలిగి ఉండడమే విశ్వాసం. ఏమా వింటున్నారా? యేసు నీలో ఉంటే నేను వింటున్నానా అని అడగాల? భయం రాదా? పాస్టర్ గారిలోంచి యేసు మాట్లాడుతున్నాడు అనే భయం రాదా? లోపల యేసు ఉంటే. అదే పాఠం ఈరోజు, అందుకే టాపిక్. నీ లోపల యేసు ఉన్నాడు, దేవాలయంలో యేసు ఉన్నాడు, పాస్టర్ లోపల యేసు ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నది దేవుడు అన్న అవగాహన ఉందా? ఉండాలి. ఉన్నవాడే యేసుతో ఉన్నవాడు, యేసులో ఉన్నవాడు క్రైస్తవుడు. యేసు ప్రభువుని చేయి పట్టుకొని నువ్వు వ్యభిచార స్థలానికి వెళ్ళవు. యేసు ప్రభు చేయి పట్టుకొని నువ్వు చెయ్యరాని పనుల దగ్గరికి వెళ్ళవు. నీకు కానీ అవగాహన ఉంటే, నాలో యేసు ఉన్నాడు అని ఉంటే. నీ ఎదిగిన కూతుర్ని తీసుకొని మంది షాప్కి వెళ్తావా? నీ ఎదిగిన కొడుకుని తీసుకొని వ్యభిచార స్థలానికి వెళ్తావా? నీలో యేసు ఉంటే ఎక్కడికి వెళ్తావు? ఎలా ఉంటావు? మరి నీలో యేసు ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నావు? నీలో యేసు ఉంటే ఆ యేసును గౌరవిస్తున్నావా? నీలో యేసు ఉంటే నీ నోట ఏం మాటలు మాట్లాడుతున్నావు? నీలో యేసు ఉంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీలో యేసు ఉంటే నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావు? నీలో యేసు ఉంటే నువ్వు ఎలా బతుకుతున్నావు? అసలు మనలో యేసు ఉన్నాడన్న అవగాహన ఉందా? భయం ఉందా? భక్తులలో ఒక ఇద్దరిని మీకు చూపించి ఈ వాక్యాన్ని నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. మీకు తెలిసిన వాళ్ళే ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి జక్కయ్య. జక్కయ్య యేసు గురించి విన్నాడు కానీ యేసు ఇంకా అప్పటికి ఇంట్లోకి రాలా. జస్ట్ జక్కయ్య యేసు ప్రభు గురించి విన్నాడంతే. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 19. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా ఒకసారి. 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను. చాలు. ఇక్కడ యేసు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడంటే ఇంకా చూశాడనే చూడలేదనే? చూడలేదు కాబట్టి ఆయనకి అవగాహన లేదు యేసు గురించి. చూడలేదు కాబట్టి ఆయన జీవితం ఇంకోలా ఉంది లోకంలో. రైట్. యేసు గురించి విన్నాడు కానీ యేసుని కలవల అప్పటికి. ఓకేమా? రైట్. యేసు ఆ రోజు జక్కయ్య ఇంటికి వచ్చాడు. యేసుని జక్కయ్య తన ఇంట్లోకి పిలిచాడు. అనగా ఇక్కడ హృదయం, ఇల్లు అంటే హృదయం అని తీసుకోండి. బయట యేసు గురించి ఆలోచిస్తున్నంతసేపు మార్పు రాలేదు జక్కయ్యలో. జక్కయ్య యేసు గురించి విన్నాడు కానీ మార్పు రాలా.
చాలా మంది యేసు గురించి వింటున్నారు కానీ మార్పు రాదు కూడా. వింటే మార్పు రాదు. ఈ చర్చి లోపలికి వచ్చి యేసు గురించి నువ్వు వింటుంటే మార్పు రాదు. మరి ఎలా మార్పు వస్తుంది? యేసు నీ లోపలికి వస్తే మార్పు వస్తుంది. హృదయం అనే తలుపును తీస్తే మార్పు వస్తుంది. వింటే మార్పు రాదు. ఇప్పుడు బయట ఒకరు వచ్చి తలుపు తడుతున్నారు అనుకో, ఎవరైనా బయట తలుపు తడుతున్నాడు అనుకో, ఆ తలుపు తడుతున్న వ్యక్తి తడుతున్న సౌండ్ మనం వింటే ఆయన లోపలికి వచ్చేసినట్టేనా? కాదు. ఆయన్ని లోపలికి చేర్చుకుంటేనే ఆయన లోపలికి వచ్చినట్టు. అదేనమ్మా? రైట్. ఇది ఎలాగో చర్చిలో మనం దేవుడు యేసు ప్రభు గురించి విన్నంత మాత్రాన యేసు ప్రభు మన లోపలికి వచ్చినట్టు కాదు. నువ్వు 30 సంవత్సరాలు కాదు కదా, 40 సంవత్సరాలు వింటా ఉంటే యేసు నీ లోపలికి వచ్చినట్టు కాదు. యేసు లోపలికి వస్తే జీవితం మారిపోద్ది. యేసు లోపలికి వస్తే నీ లోపల ఉన్న యేసుని నువ్వు కలిగి యేసు చెప్పిన మాట వింటూ ప్రత్యేకమైన పరిశుద్ధమైన విశ్వాస సంబంధమైన జీవితం కనబడుతుంది. ఓకే. ఈ జక్కయ్య యేసు గురించి విన్నాడు కానీ యేసును కలవల. ఒకరోజు అదే దారిన యేసు వెళ్తున్నాడు అని జక్కయ్య విన్నాడు. సరే, యేసు ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు జక్కయ్య. పొట్టోడు కాబట్టి చెట్టు ఎక్కాడు. యేసుకు తెలుసు జక్కయ్య తనను ఆహ్వానిస్తున్నాడు అని, తనని చూడాలనుకుంటున్నాడు అని. ఓకే. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇందాక మనం చదివాం ఏమని? నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, తలుపు బయట నుండి తట్టుచున్నాను. ఒకవేళ నువ్వు తలుపు బయట నుంచి వింటున్నావేమో యేసు స్వరం ఇప్పటి వరకు, యేసుని లోపల పెట్టుకోకుండా యేసును బయట పెట్టి యేసు స్వరం వింటున్నావేమో. అలాగైతే నీవు క్రైస్తవుడు కాదు. దేవుడు చెప్పినట్టు బతకలేవు. దేవుడి క్రియలు నీలో ఉండవు. ఎలా మనలో దేవుడి క్రియలు ఉంటాయి? ఎలా మనం దేవుడు చెప్పిన స్వరూపానికి వస్తాము అంటే, ఈ జక్కయ్య చూడండి, యేసుని కావాలనుకున్నాడు, యేసు వెళ్ళాడు. యేసుని చూడాలనుకున్నాడు, యేసు వెళ్ళాడు. తెరిచాడు అనమాట హృదయాన్ని, తలుపు తీశాడు. ప్రభువా, నీవు నా హృదయంలోనికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ హృదయంలోనికి రావడానికి ఇష్టపడ్డావంటే నెంబర్ 1, నువ్వు ఏం చెబితే అది తలదించుకొని చేయడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. ఏంటమ్మా? నువ్వు ఏం చెబితే అది నేను నా హృదయంలో నిన్ను సింహాసనం వేసి కూర్చోబెట్టుకొని, నువ్వు సింహాసనంలో, నా హృదయమైన సింహాసనంలో కూర్చొని ఉండగా నువ్వు ఏం చెబితే అది చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అంటమే విశ్వాసం. పౌలు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో ఒకసారి పరీక్షించుకోండి అన్నాడు. యేసయ్య, నువ్వు నా హృదయం లోపల సింహాసనం వేసుకొని కూర్చో. నెంబర్ 1, నేను నీ మాట ప్రకారం బ్రతకడానికి నేను లోపలికి పిలుస్తున్నా కనుక నా హృదయం అనే తలుపు తీశాను, నువ్వు వచ్చి కూర్చో. నువ్వు ఏం చెబుతావో అది నేను చేస్తాను అనడమే విశ్వాసం. లోపడ్డం. ఈ జక్కయ్య యేసుకు తలుపు తీశాడు. తలుపు తీసిన తర్వాత చూడండి, యేసు గురించి విన్నప్పుడు ఎలా ఉన్నాడు, యేసు లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు. ఒకసారి 7 వచ్చిన చదువుతాను. 7 వచ్చిన చదువు. ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళలేనని చాలా సనుక్కొని చూశారు. ఎక్కడికి వెళ్ళాడంట యేసు ప్రభు? ఎక్కడికి వెళ్ళాడంట యేసు ప్రభు? ఎక్కడికి వెళ్ళాడంట? బస చేయడానికి జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు. బస అంటే అర్థం ఏంటమ్మా? నివాసం, ఉండడానికి. జక్కయ్య యేసు ప్రభును పిలిచాడు, యేసయ్య నా లోపలికి రా, నా హృదయంలోకి రా, నువ్వు ఏం చెబుతావో అది చేయడానికి నేను ఉన్నాను అని జక్కయ్య పిలిచాడు యేసయ్య. ఎప్పుడైతే యేసయ్యని జక్కయ్య పిలిచాడో, యేసయ్య
జక్కయ్య యొక్క హృదయం లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 9వ వచనం చదువు. 8, 9 చదువు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లుతున్నానని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ ఆలోచించండి. నిన్నటి వరకు యేసు మాట విన్న మార్పు రాలేదు. నిన్నటి వరకు ఒక దొంగగా ఉన్నాడు, నిన్నటి వరకు ఒక మోసగాడిగా, పెసనారిగా ఉన్న ఈ జక్కయ్య, ఎప్పుడైతే యేసు జక్కయ్య హృదయంలోకి వెళ్ళిన తర్వాత జరిగిన మార్పు చూడండి ఒకసారి. యేసు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్య మారాడా, పాపిగా ఉన్నాడా? పాపము చేయువాడెవడు యేసుని తన హృదయములోకి ఆహ్వానించలేదు. పాపము చేయువాడెవడు యేసునందు విశ్వాసం ఉంచలేదు. పాపము చేయువాడెవడును యేసు మాట పాటించడానికి ఇష్టపడటం లేదు అని అర్థం. నెంబర్ 1 ఒక వ్యక్తి జక్కయ్య. జక్కయ్య హృదయంలోకి యేసును ఆహ్వానించినప్పుడు జక్కయ్య హృదయము న్యాయం గురించి, అన్యాయం గురించి, పాపం గురించి, పుణ్యం గురించి, మంచి గురించి, చెడు గురించి ఆలోచన కలిగింది అయిపోయింది. నేను పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను చేసిన తప్పు తెలిసిపోయింది అంటున్నాడు యేసు ప్రభు లోపలికి వచ్చినప్పుడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ లోపల యేసు ప్రభు ఉంటే నువ్వు పాపంగా ఉన్నావో, పరిశుద్ధంగా ఉన్నావో, దేవుడు చెప్పినట్టు ఉన్నావో, దేవుడు చెప్పనట్టు ఉన్నావో తెలిసిపోద్ది నీకు. నెంబర్ 1, నీ లోపల యేసు ఉంటే నువ్వు దేవుడికి విరుద్ధంగా బతకలేవు. నువ్వు యేసు మాట వింటుంటే యేసు బాధపడే పని చేయలేవు. నీ లోపల యేసు కానీ ఉంటే యేసుకు నచ్చని పని నువ్వు చేయడం జరగదు. ఎవరైతే యేసుకు నచ్చని పని చేస్తున్నారో వాళ్ళు యేసును నమ్మలేదు, యేసును లెక్క చేయలేదు, యేసు మాట వినడం లేదు, యేసును గౌరవించడం లేదు, వారి లోపల యేసు పని చేయడం లేదు అని అర్థం. యేసు జక్కయ్య ఇంట్లోకి రాగానే జక్కయ్యలో మార్పు వచ్చిందిగా, వచ్చిందా? నీ హృదయంలోకి యేసు వస్తే ఎందుకు మార్పు రాదు? చెప్పండి. జక్కయ్యలో వచ్చిన మార్పు నీలో ఎందుకు రాదు? అంటే యేసు జక్కయ్యలోకి వచ్చిన తర్వాతే మార్పు వచ్చింది. యేసు రానంత వరకు మార్పు రాదు. అందుకే ఆయన బయట ఉండి తలుపు తడుచున్నాడు. ఒకవేళ ప్రేమైన దేవుని బిడ్డ, 2 రకాల విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. యేసును నమ్మిన రోజు, బాప్తిసం తీసుకున్న రోజు యేసును లోపలకు పిలిచి మళ్ళా బయటికి గెంటేసావేమో. ఆలోచించావా ఎప్పుడైనా? నేను బాప్తిసం తీసుకున్న రోజున, యేసును నమ్మిన రోజున ఉన్నలాగా ఉన్నానా? ఈరోజు ఏమన్నా మార్పు ఉందా? యేసు లోపల ఉంటే ఇలా ఉంటాడు. ఎవడికి అన్యాయం చేయడు. యేసును గౌరవిస్తాడు, యేసు మాట వింటాడు, యేసును పూజిస్తాడు, యేసుకి ఇష్టమైంది చేస్తాడు, యేసుకి ఇష్టమైందే మాట్లాడతాడు, యేసు గురించి మాట్లాడతాడు. ప్రభువా అంటున్నాడు చూడు. ప్రభువా, నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా తీసుకుంటే అది ఇచ్చేస్తాను ప్రభువా, నేను న్యాయంగా ఉంటాను ప్రభువా అని యేసుతో మాట్లాడుతున్నాడు చూడు. ఇందాక ప్రకటన గ్రంథంలో యేసు అన్నాడు, నేను లోపలికి వస్తే ఇద్దరం కలిసి భోజనం చేస్తాం అనగా, భోజనము అనగా వాక్యము మాట్లాడటం, దేవుడితో మాట్లాడటం. నీ హృదయములో యేసును చేర్చుకొని ఉంటే ప్రతిదినము యేసుతో నీవు వాక్యము ద్వారా, వాక్యం అనే భోజనం చేస్తుంటావు. ఏమ్మా వింటున్నారా? నా సైడ్ చూస్తున్నారా?
తలదించారా కిందకి? ఏమో తలదించారా? దించలేదా? ఎందుకని? యేసు అక్కడ ఉన్నాడా? ఓకే, జాగ్రత్త. ఒక వ్యక్తి, నేను చెబుతున్న ఈ మాటలు మీలో పని చేయాలని, మీరు పరలోకం వెళ్ళాలని, అభివృద్ధి కావాలని, నరకం నుంచి తప్పించుకోవాలని చెబుతున్న మాటలు ఇవి. యేసు నీ లోపల ఉంటే, యేసు నా లోపల యేసు ఉన్నాడు, జాగ్రత్తగా నేను ఆయన మాటలు విన్నాడు. పాస్టర్ దైవ సేవకుని నా కోసం ఏర్పాటు చేశాడు. ఆయన నోటిలోంచి యేసు మాట్లాడుతున్నాడు, నా యేసు మాట్లాడుతున్నాడు. భయం ఉండదా? జాగ్రత్త ఉండదా? గౌరవం ఉండదా? ముఖ్యమంత్రి వస్తే ఆయన పాదాలు పట్టుకుంటావుగా, కలెక్టర్ వస్తే ఆయన పాదాలు పట్టుకుంటావుగా. దేవుడు మాట్లాడుతున్నాడు అని దేవుణ్ణి కలిగిన వారు దేవుడిని గౌరవిస్తారు, దేవుడి మాట వింటారు, దేవుడికి లోబడతారు, దేవుడిని గుర్తిస్తారు, దేవుడితో సంతోషిస్తారు. చాలా మంది హృదయం బయటికి యేసును గెట్టారు. మందిరం లోపలికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్త అని అన్నాడు పాత నిబంధనలో. మందిరం లోపలికి నువ్వు వచ్చిన తర్వాత జాగ్రత్త. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను. దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, పరలోకంలో చూసినా దేవుడు ఉంటాడు, భూలోకంలో చూసినా దేవుడు ఉంటాడు, ఒక వ్యక్తి లోపల కూడా దేవుడు ఉంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు సర్వాంతర్యామి అనగా ఎక్కడైనా ఉండగలడు. అందుకే అన్నాడు యేసు, నేను సదాకాలం మీతో కూడా ఉన్నానంటే, ఇప్పుడు పరలోకంలో లేడా యేసు? ఉన్నాడు. మరి సదాకాలం మీతో ఉన్నాడంటే ఆయన సర్వాంతర్యామి. నీ లోపల ఉండగలడు, పరలోకంలో ఉండగలడు, భూలోకంలో ఉండగలడు, నరకంలో ఉండగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు. సర్వశక్తివంతుడు ఆయన. కనుక ఎవరి హృదయములో యేసు ఉన్నాడో వారి క్యారెక్టర్, వారి ఆలోచన, వారి బుద్ధి, వారి ప్రవర్తన డిఫరెంట్. వారు దేవుని మాటలు మాట్లాడతారు, న్యాయంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు, దేవుడి గురించి సువార్త చేస్తుంటారు, ఆత్మల రక్షణ భారము కలిగి ఉంటారు, పరలోకము గురించి ఆలోచిస్తారు, తమ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. యేసు లోపల ఉన్నవారు. నెంబర్ 1 చక్కయ్య. నెంబర్ 2 వ్యక్తిలోకి వెళ్ళి ముగిస్తా. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం తీయండి ఒకసారి. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం. ఇక్కడ సౌలు అనే మారబడిన పౌలు గురించి మనం ధ్యానిద్దాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో 1వ వచనం చదవమ్మా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. జాగ్రత్తనండి, ఇతను యేసుని కలుసుకొనని సౌలు. అప్పటికి ఇంకా యేసుని కలుసుకోవాలా ఈ సౌలు. యేసు గురించి విన్నాడు. ఏమని విన్నాడు? ఆ యేసు ఎవరో దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన వెనకాల క్రైస్తవులని పిచ్చి పిచ్చిగా చాలా మంది తిరుగుతున్నారు. ఆయన భక్తులు అయిపోయారు, ఆయన విశ్వాసులు అయిపోయారు. వాళ్ళందరినీ మొత్తాన్ని నరికేసి జైల్లో పడేసేయాలన్నది సౌలు యొక్క ఆలోచన. యేసుకు విరుద్ధంగా ఉన్నాడు యేసు నీ కలవనంత వరకు. యేసు ఎవడి హృదయములో ఉండడో వాడు యేసుకు విరుద్ధంగా ఉంటాడు. లోబడ్డాడు. చూడండి ఏం చేస్తున్నాడు సౌలు. యేసును నమ్మిన వాడిని ఈడ్చుకొని వెళ్ళి హత్య చేసి కొట్టి జైల్లో పడేసి రకరకాల దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నాడు.
ఇతనిలో యేసున్నాడా ఇప్పుడు? లేడు. కాబట్టి ఈ పనులు చేస్తున్నాడు. యేసు ఎవరిలో ఉండడో వారు యేసుకు లొంగరు, యేసు మాట వినరు, బుద్ధిమంతులుగా ఉండరు, నీతిమంతులుగా ఉండరు, దుర్మార్గులుగా, సోమరిపోతులుగా, అన్యాయంగా, పాపంతో ఉంటారు. ఈ సౌలు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు యేసు గురించి విన్నాడు కానీ యేసుని కలుసుకోవాలి. చూద్దాం ఏం జరిగిందో. ఇప్పుడు చూడండి, మూడవ వచనం చదువుతాను. చదువు, 3వ వచనం చదువు. 9:3. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. ఇప్పుడు 19వ వచనం చదివామా? 19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో ఏమని? యేసే దేవుని కుమారుడనని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. 21 కూడా చెబుతాను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకును కొనిపోవుటకు ఇక్కడికి వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. 22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచొచ్చు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఏం జరిగింది? ఏంది? యేసు ప్రభువుకి సువార్తికుడు అయిపోయాడు. ఏంటి సౌలు? యేసును నమ్మిన వారిని చంపేయాలని, కత్తితో నరికేయాలని, జైల్లో పడేయాలని యేసుకు విరుద్ధంగా బయలుదేరిన సౌలు ఎప్పుడైతే యేసుని కలుసుకున్నాడో దమస్కు మార్గ మధ్యంలో జీవితం టర్న్ అయిపోయింది. మాటలు మారిపోయాయి, ఆలోచన మారిపోయింది, జీవితం మారిపోయింది. ఏం చేస్తున్నాడు? యేసు సౌలును కలిసిన తర్వాత సౌలు చేస్తున్న పనేంటమ్మా? ఏం చేస్తున్నాడు? ఎవరిలో యేసు ఉంటాడో వారు సువార్త ప్రకటిస్తారు. దిస్ ఈస్ ద ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే ఆధారం, సాక్ష్యం. యేసును ఎవరు కలుసుకున్నాడో, యేసును ఎవరు లోపల హృదయములో ఉంచుకున్నాడో వాడు చేసే పని క్రీస్తు గురించి ప్రకటించుట. ఇందాక జక్కైను చూసాము, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. సౌలును చూసాము, యేసును కలిసిన తర్వాత యేసును ప్రకటిస్తున్నాడు. మరి మనలో యేసు ఉంటే ఈ నోరు ఎందుకు కాముగా ఉంటుంది చెప్పండి? ఏమ్మా? మోగోళమా? మరి మోగోళం కాకుండా యేసు గురించి ప్రకటించడం లేదంటే అర్థం ఏంటి? యేసు లేడు లోపల. సో సువార్త బయటికి వెళ్ళడం లేదు ఈ నోట్లో నుంచి. సో యేసు యొక్క భయభక్తులు లేవు ఈ హృదయంలో, ఈ జీవితంలో.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట, యేసును ఎవరు బయట పెట్టారో వాళ్ళ గురించి. ఆ వచనంలో సగము యేసును బయట పెట్టిన వారి గురించి, ఇంకొక సగము యేసు లోపల ఎవరి లోపల ఉంటాడో వారితో యేసు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఈ వాక్యం మీతో చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? రోజు యేసు నాకు పెడుతున్న అన్నం. యేసు ఏమన్నాడు? నేను వారి లోపల ఉంటే వాడికి నేను భోజనం పెడతాను, వాడు నేను కలిసి తింటాం, ఇద్దరం కలిసి సహవాసంలో ఉంటాం, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. ఏమంటే ముఖ్యమంత్రి ముందు నువ్వు ఎలా ఉంటావు? ముఖ్యమంత్రి నీ ఇంట్లో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? యేసు నీ లోపల ఉంటే పాపం చేయగలవా? యేసు నీ లోపల ఉంటే సువార్త చేయకుండా, యేసు గురించి చెప్పకుండా ఉండగలవా? ఈ వాక్యాలన్నీ చౌడు నేలల్లో వేసిన విత్తనాలలాగా ఉండకూడదు ప్రేమ దేవుళ్ళట్లాగా. కాయలు లేని చెట్టులా, మోడు చెట్టులాగా ఉండకూడదు ఇక్కడ ఈ సంఘం. ప్రభు అంటాడు, పందుల ఎదుట మీ ముత్యాలు వేయబాకండి, అది వేస్తే తొక్కేస్తుంది మిమ్మల్ని అంటాడు. ప్రభు అంటాడున్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు, కుక్కలకి పెడితే అది పనికి రాకుండా పోద్ది అంటాడు. జక్కయ్య యేసును కలిసిన తర్వాత, అమ్మో నా ఇంటికి యేసు వచ్చాడు, పవిత్రుడు, ఆయన న్యాయవంతుడు, దేవుడు అని ఆయన పాదాల దగ్గర ఒదిగి ఆయన ఏం చెబుతున్నాడో అది చేస్తున్నాడు. నా లోపల యేసు ఉన్నాడని అవగాహన కలిగి ఉన్నాడు. పౌలు యేసును కలిసిన తర్వాత నా లోపల యేసు ఉన్నాడని యేసు గురించి ప్రకటించడం, యేసుకు విధేయుడు అవ్వడం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకో. నీ లోపల యేసు ఉంటే నీ నోట నుంచి వచ్చే మాట ఎలా మాట్లాడతావు? నీ లోపల అమ్మో నా లోపల యేసు ఉన్నాడన్న భయము కలిగి, గౌరవం కలిగి, విశ్వాసం కలిగి ఉంటే నువ్వు యేసుకి సాక్షిగా పౌలులాగా ఉండవా? ఉంటావు కదా. ముగిస్తున్నానమ్మా. దయచేసి వీళ్ళిద్దరి జీవితాల్లో కానీ భక్తులందరి జీవితాల్లో చూడండి, అపోస్తులందరూ ఏం చేశారు? యేసు గురించి సువార్త చేశారా లేదా? యేసు ప్రభు చెప్పినట్టు బతికారా లేదా? మరి మన జీవితం వాళ్ళ జీవితంలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మన లోపల యేసు ఉన్నాడు అని అవగాహన లేకపోవడం. ఒకవేళ నీ లోపల యేసు ఉన్నాడు అని అనుకుందాం కాసేపు, ఓకేనా? నీ లోపల యేసు ఉన్నాడే అనుకుందాం. నీ లోపల యేసు ఉంటే నువ్వు ఎలా అబద్ధం ఆడుతున్నావు? నీ లోపల యేసు ఉంటే నువ్వు యేసు గురించి చెప్పకుండా ఎలా ఉంటున్నావు? నీ లోపల యేసు ఉంటే పాపము ఎలా చేయుచున్నావు? కుదిరిద్దా అది? ఏం జరిగి ఉంటుంది చెప్పండి? ఏం జరిగి ఉంటుంది అంటే రెండు జరిగి ఉండాలి. ఒకటి, ఎవరైతే యేసును నమ్మి బాప్తిసం తీసుకున్న రోజు, ఆ మొదటి రోజులు 2 రోజులు కొంతకాలము యేసు చెప్పినట్టు 2 రోజులు భయపడి, తర్వాత యేసు లోపలికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్టు మేము చేయడానికి మేము ఇష్టపడమని యేసును బయటికి గెంటుండాలి. అందుకే కదా బయటికి వెళ్ళిన తలుపు బయటికి. యేసు తలుపు బయటికి వెళ్ళాడంటే అర్థం ఏంటమ్మా? అమ్మ బయటికి వెళ్ళిపోయింది, నాన్న బయటికి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? బయటికి ఎండేశారని. యేసు బయటికి వెళ్తే లోపల ఎవడున్నట్టు?
ఏమా? యేసు బయట ఉంటే లోపల ఎవరు ఉన్నట్టు? యేసే ఉన్నట్ట? సాతాను ఉన్నట్ట? సాతాను ఉండుట వలన మన నోట బూతులు, సాతాను ఉండుట వలన దేవునికి విరుద్ధమైన కార్యాలు, సాతాను లోపల ఉండుట వలన మన నోట క్రీస్తు గురించిన సువార్త, మన జీవితము సాక్ష్యంగా ఉండుట కనబడుట లేదు అన్నది నిజం. ఒకటి, ఇది ఎవరిది? యేసును నమ్మి యేసును బయట పెట్టిన వాళ్ళది. ఇక అసలు యేసును నమ్మని వాడట బయట యేసు ప్రభును పెట్టుకుంటాడు కాబట్టి వాడి జీవితం కూడా సేమ్. ఇప్పుడు యేసును నమ్మి నీ జీవితం అలా బయట వాళ్ళలాగా అయిపోయింది. యేసును నమ్మని వాడట్టగా పాపంలో ఉన్నాడు. మరి యేసును ఎందుకు నమ్మి నువ్వు ఉపయోగం ఏంటి? అసలు యేసును ఎందుకు నమ్మావు? అసలు క్రైస్తవుని అని ఎలా చెప్పుకుంటున్నావు? యేసు మాట లేక, యేసు క్రియలు లేక, యేసు యందు భయభక్తులు లేక నేను క్రైస్తవుడనని ఎలా చెబుతున్నావు? అబద్ధికుడు ఉన్నాడు లోపల. యేసు గురించి చెప్పేవాడు యేసు నాలో ఉన్నాడు అని ఒప్పుకుంటాడు. అవునా కదా? యేసుకు భయపడి, యేసును గౌరవించి, యేసు చెప్పినట్టుగా బతికేవాడు ఆ జీవితం కనబడుతుంది మనకి. అవునా కదా? కానీ మనం వస్తున్నాము, వింటున్నాము, మనలో ఆ భక్తుల జీవితాల్లో కనబడిన సాక్ష్య జీవితం కనబడటం లేదంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఏం చేస్తున్నాం? యేసుని ఏమన్నా బయటికి పెట్టామా? యేసు మనలో ఉంటే వాళ్ళలాగా ఉండాలి కదా మన జీవితం కూడా. యేసు మనలో లేకపోతేనే బయట వాళ్ళలాగా ఉంటుంది మన జీవితం. జక్కయ్య ఇంట్లోకి యేసు వచ్చాడు, మారిపోయాడు జక్కయ్య. సౌలు దగ్గరికి యేసు వచ్చాడు, మారిపోయాడు. పేతురు దగ్గరికి యేసు వచ్చాడు, పేతురు మారిపోయాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు, అబ్రహాం మారిపోయాడు. నీ లోపల యేసు ఉన్నాడని గుర్తించు, లేకపోతే పిలువు లోపలికి. ప్రభువా, నిన్ను బయట పెట్టానయ్యా ఎంతకాలం. నిన్ను బయట పెట్టి నా ఇష్టానుసారంగా నేను బతకడం చేస్తున్నా. ఒక నిజం చెప్తున్నానండి. యేసును మన లోపలికి ఆహ్వానిస్తే మన ఇష్టాలు చనిపోతాయి, ఆగిపోతాయి. సాక్ష్యం ఇదే. జక్కయ్య యేసు చెప్పినట్టు, సౌలు పౌలు యేసు చెప్పినట్టు ఎందుకు చేయగలిగారంటే యేసు లోపలికి వెళ్ళిన తర్వాత మన సొంత ఆలోచనలు, ఇష్టాలు ఇక ఉండవు. ఎందుకంటే మన సొంత ఇష్టాలు, ఆలోచనలు పాపంలోకి నెడతాయి మనల్ని. పౌలు ఎందుకు అలా ఉన్నాడంటే తన సొంత ఇష్టాలు ఆపేశాడు. జక్క ఎందుకు అలా ఉన్నాడంటే తన సొంత ఇష్టాలు ఆపేశాడు. విధేయులయ్యారు, పిలిచారు యేసు ప్రభుని. నా హృదయమైన సింహాసనంలో కూర్చో ప్రభు, నువ్వు నా సృష్టికర్తవి, నువ్వు నా దేవుడివయ్యా, నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నాను ప్రభువా. దావీదు చూడండి, గొర్రెలు కాపురిగా ఉండోని రాజు చేసావయ్యా, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నాను ప్రభువా. నీ మాటే నాకు శిరోధార్యం. భయపడము, నమ్మడము, గౌరవించడం, పాటించడం, విధేయుడు అవడం అంటే ఇది. లోపల యేసును పెట్టుకొని పూజించడం, యేసును కలిగి ఉండడం, యేసుతో ఉండడం అంటే అది. వాళ్ళతో ఉన్నాడు సదాకాలం, వాళ్ళలో ఉన్నాడు యేసు. మనలో ఉంటే మనం వాళ్ళలాగే ఉంటాం. మన ఆలోచనలు దేవుని ఆలోచనలుగా ఉంటాయి. దేవుడి కోసం ఈరోజు నేను ఏం చేయాలి? దేవుడి కోసం నేను ఈరోజు ఏం మాట్లాడాలి? మార్తమ్మ 90 ఏళ్ల ముసలామి కర్ర పట్టుకొని ఊగలాడుతా వేరే అతనికి వెళ్ళి సువార్త చేస్తుంది. తెలుసా? మీరు ముసలోళ్ళ, నడవలేనోళ్ళ? జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా.
ఈ శరీరము, ఈ లోకము దేవుడు మనకు దయతలిచి ఇచ్చినన్ని రోజులే. ఆయన ప్రేమ కలిగి బయట తలుపు దగ్గర ఉన్నాడు. ఒకరోజు వెళ్ళిపోతాడు. ఆయన నిన్ను పిలిచి 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 నువ్వు వినకపోతే వీడిక నా మాట వినడు అని వెళ్ళే విధంగా చేసుకోవద్దు. తలుపు కొట్టాడు 5 సంవత్సరాల నుంచి కొడుతున్నాడు. అర్థమైందో లేదో బయట అర్థమైందా? పాస్టర్ని ఇక్కడ పెట్టి నీకు తన మాట వినిపిస్తున్నాడు, తన స్వరం అంటే ఏమనుకుంటున్నావు? తలుపు కొట్టడమే. ఏమంటే 5 సంవత్సరాలు తలుపులో దగ్గర నిలబడి కొడుతున్నాడు ఆయన. 5 సంవత్సరాల నుంచి తలుపు కొడుతుంటే తీయడం లేదా? ఒక నిమిషం అడుక్కునేవాడు వచ్చి తలుపు కొడితే ఏదో ఒకటి చెప్పేస్తాం కదా. ఒక నిమిషం ఎవరో ఒకరు వచ్చి తలుపు కొడుతుంటే ఏంటయ్యా అని ఏదో ఒకటి చెప్తాం కదా. పిచ్చోడు దేవుడు. నిన్ను నన్ను రక్షించుకోవాలని ఆయన పిచ్చి చూడండి. నిన్న లేపేస్తుంటే, నీ పరిస్థితి ఏంటి? ఇష్టానుసారంగా చేయడం, బెడ్ మీదకి అనారోగ్యంలో పడిపోవడం, ప్రమాదం తెచ్చుకొని పడిపోవడం, అప్పుడు మళ్ళా దేవుడా అనడం, ప్రభువా నేను భలే భక్తుడైపోతున్నా, నువ్వు నన్ను బాగు చేసేసాయి. అవునా బిడ్డ? అవును ప్రభువా, నేను వచ్చేస్తాను, ఇప్పటి నుంచి చర్చికి వచ్చేస్తాను, నువ్వు చెప్పినట్టు బతికేస్తాను. అవునా? సరే నీకు న్యాయం చేస్తున్నా. అయిపోతుంది, స్వస్థత ఇస్తాడు. తర్వాత రోజు నుంచి మళ్ళా మామూలే. పాస్టర్ పిలవాలి, పాస్టర్ హెచ్చరించాలి, పాస్టర్ బుద్ధి చెప్పాలి. ఏం పాస్టర్ చెప్తే అన్నం తింటారా? పాస్టర్ చెప్తే డబ్బులు లెక్క పెడతారా? పాస్టర్ చెప్తే నీళ్ళు తాగుతున్నారా? పాస్టర్ చెప్తే పడుకుంటున్నారా? పాస్టర్ చెప్తే పాపం చేస్తున్నారా? ఒక్కొక్కడు ఒక్కొక్క సౌలు, ఒక పౌలు, ఒక జక్కయ్య, ఒక మార్త, ఒక పేతురు, ఒక స్టెఫెన్, ఒక ఫిలిపులాగా ఎందుకు మారడం లేదు? యేసు లోపల లేడు. ఏం సంపాదిద్దామని, ఏం తీసుకెళ్దామని, ఎన్ని రోజులు ఉందామని ఇక్కడ యేసును బయట పెట్టి, ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా నా జన్మకు కారణం నువ్వు తండ్రి, నా సృష్టికి కారణం నువ్వు తండ్రి. నేను ఉన్నానంటే, నేను తింటున్నానంటే, నేను పడుకుంటున్నానంటే, నేను పిల్లల్ని కన్నానంటే, నాకంటూ చూపు కనబడుతుందంటే, నేను నడుస్తున్నానంటే నువ్వు కదా నాయనా యేసయ్య కారణం. నిన్ను కాకపోతే నేను ఎవరి మాట వినాలయ్యా? నిన్ను గౌరవించకపోతే నేను ఎవరు గౌరవించాలి? నీ గురించి చెప్పకపోతే నా బతుకెందుకయ్యా? పంది బతుకుతుంది, నేను బతుకుతున్నట్టే కదా అనుకోవా? జక్కయ్య చూడండి, ప్రభు నేను ఇచ్చేస్తున్నానయ్యా, ఎవరి దగ్గర అన్యాయం చేశానో నేను ఇచ్చేస్తున్నానయ్యా, నాకొద్దు, నువ్వు చాలు, నాకు నువ్వు చాలు ప్రభువా. ఆ అన్యాయపు సొమ్మొద్దు, ఆ అన్యాయపు సుఖమొద్దు, నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు జీవము కలిగిన వాడవు, న్యాయవంతుడవు, శాశ్వతముగా ఉండువాడవు అని గుర్తించాడు జక్కయ్య. భక్తులు గుర్తించయ్యా, గుర్తించమ్మా. యేసు ఎలాంటోడో, యేసు దగ్గర ఏముందో గుర్తించి యేసును లోపల పెట్టుకొని యేసు చెప్పినట్టు బతుకు, యేసు కోసం మాట్లాడు, యేసును గౌరవించు, యేసుతో నడువు, యేసును చేరు. నిన్నది కొంతమంది క్లోజ్ చేశాడు, తలుపు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నిన్న నీవు ఇలాగే ఉంటే నీ తలుపు దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతాడు.
ఇప్పుడు యేసు నీ తలుపు దగ్గర తడుతున్నాడు. చనిపోయిన తర్వాత, ఆయుష్ అయిపోయిన తర్వాత, అవకాశం అయిపోయిన తర్వాత నువ్వు తడతావు వెళ్ళి యేసు ప్రభు దగ్గర తలుపు. అయ్యా అయ్యా నన్ను నరకంలో పడేయద్దు. అప్పుడు అంటాడు, డా వచ్చావు కదా బిడ్డ, చెప్పురా ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంది? నన్ను నరకంలో పడేయద్దు బిడ్డ. అవునా, నేను నీ మాట వినాలా? నువ్వు చెప్పినట్టు నన్ను వినమంటున్నావా? విను ప్రభు. మరి నా మాట ఎందుకు వినలేదురా? ఏం చెప్తావు సమాధానం? నా గురించి ఎందుకు చెప్పలేదురా? నన్ను ఎందుకు హృదయంలోకి రాణించుకోలేదురా? నా గురించి ఎందుకు బతకలేదో చెప్పా అన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అక్రమము చేయువారులారా నా వద్ద నుంచి గెట్ అవుట్. నువ్వు న్యాయంగా బతకడానికి ఇష్టం లేదు నీకు. దేవుడమైనా నన్ను నీ హృదయంలో పెట్టుకోవడానికి నీకు ఇష్టం లేదు. నీకు సాతాన్ అంటే ఇష్టం, పాపం అంటే ఇష్టం, తినడం అంటే ఇష్టం, పడుకోవడం అంటే ఇష్టం, న్యాయం అంటే నీకు ఇష్టం లేదురా నీకు. ఎలా అన్నాడు ధనవంతుణ్ణి. మారుతున్నాడు ఇప్పుడు ఈ యుగాలు. వద్దు, దేవునితో చెలగాటం వద్దు. నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, దేవుడితో పెట్టుకో. ఈ జీవితం దేవుడిది. దేవుడికి అప్పగించావా చాలా బాగుంటది. ఇష్టానుసారంగా చేసావా, ధనవంతుడిని చూడు మారిపోతున్నాడు అక్కడ పోయి. ఏమా? కనుక ఈరోజు పాఠం పేరేంటి? యేసు నీ లోపల ఉంటే నువ్వు ఎలా ఉంటావు? జక్కైలా ఉంటావు, పౌలులా ఉంటావు, పేతురులా ఉంటావు, మోషేలా ఉంటావు, అబ్రహాములా ఉంటావు. ఎలా ఉన్నావు? ముగిస్తున్నా. దీనికి ఒకదానికి సమాధానం చెప్పాడు. నేను మోషేలాగా ఉన్నాను, అబ్రహాం లాగా ఉన్నాను, మార్తమ్మ లాగా ఉన్నాను అని ఒక పేరు చెప్పండి. ఇస్కరేతు యూదాలా ఉన్నావు? అయినను దేవుడు ప్రేమామయుడై కృపా సత్య సంపన్నుడై నీ తలుపు దగ్గర, హృదయం అనే తలుపు దగ్గర ఈరోజు తడుతున్నాడు. బిడ్డ, నేను లోపలికి రప్పించుకోరా. నేను నీ లోపల ఉంటే నీ బతుకు బాగుంటుందిరా. నువ్వు పరలోకానికి వెళ్తావురా, అక్కడ నిత్యం బాగుంటుందిరా. నేను బాగా చూసుకుంటాను రా, ప్రేమగా చూసుకుంటాను రా అన్న ప్రేమ మాట నిర్లక్ష్యం చేస్తే తప్పదు నరకం. వద్దండి. ఆ లోకము సాతాను మాయలో పడి కొట్టుకోబోతుంది. దిగిపోతాడు ఒకరోజు యేసయ్య, సడన్గా ఒకరోజు దిగిపోతాడు. ఆ రోజున రొమ్ము కొట్టుకుంటారట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అమ్మో, ఇక్కడ ప్రకటింపబడిన యేసయ్య నిజం. యేసయ్య ఉన్నాడు. ఇప్పుడెట్ట మన బతుకులు? వద్దు. అవకాశం ఉండగా, సత్యము ప్రకటింపబడుతుండగా, డోర్ కొడుతుండగా మారు. రేపు నీకు లేకపోవచ్చేమో. ఎవడు ఆధారము కాదు, దేవుడు ఆధారం. నీ శరీరం నీకు ఆధారం కాదు, మన ఇంట్లో ఉన్న మనుషుల ఆధారం కాదు, దేవుడు ఒక్కడే ఆధారం, మూలము, సర్వము. ఆయన లేకపోతే మనం లేవు. ప్రేమమయుడండి, ప్రాణం పెట్టాడు. నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటూ యేసును బయట గెంటున్నావేమో చూసుకో. క్రైస్తవుడైతే క్రీస్తు క్రియలు కనబడతాయి, అన్యుడైతే క్రీస్తు క్రియలు కనబడవు. క్రైస్తవుడని చెప్పుకుంటున్న అబద్ధికుడవేమో చూడు. సాతాను అబద్ధం చెప్తాడు, మాయ చేస్తాడు. నువ్వు భక్తుడుగానే ఉన్నావు, పౌల్లాగా ఎందుకు లేవు? నువ్వు భక్తుడు అనుకునే పని అయితే పౌల్లాగా ఎందుకు లేవు? ఏదో తేడా జరిగింది.
వద్దు. దేవుడు చెప్పిన కొలత భక్తుల జీవితాల్లో ఉన్నట్టుగా అనుకుంటాం. అది క్రైస్తవ స్వరూపంలోకి, స్వభావంలోకి మారడం. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకవేళ బయటికి గెంటేసి ఉంటే దయచేసి పిలువు. ప్రభువా, చక్కగా మారాడండి, వ్యభిచారి మారిందండి, దొంగ మారాడండి, నరహంతకుడైన సౌలు మారాడు. నువ్వు చెప్పినట్టు బతుకుతాను, ఈ జీవితం నీకే ప్రభు అని సమర్పించుకున్నారు. ఎంతకాలం ఇలా రాయిలా ఉంటాం? ఎంతకాలం దేవుడికి ఉపయోగపడకుండా ఉంటాం? ఎంతకాలం దేవుడు నీ తలుపు దగ్గర అవకాశం ఇచ్చినంత కాలమే కదా. ఆయన్ని పిలిచావనుకో, నేను దైవ స్వరూపంలోకి మారుస్తాడు. ఒక దావీదుని చేస్తాడు, ఒక అబ్రహాముని చేస్తాడు, ఒక పౌలుని చేస్తాడు. వద్దా? పౌలులాగా మారవా? దావీదులాగా మారవా? పేతురులాగా మారవా? మరి ఎలా ఉంటావు? నరకంలో ఉంటావా? తెలుసుకో. యేసు ప్రేమ నిర్లక్ష్యం చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరి మాటనైనా పక్కన పెట్టొచ్చు, కానీ యేసయ్య దేవుడి ప్రేమ రక్షణ పక్కన పెట్టకూడదు. దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను రక్షించాలనుకున్నాడు. తన ప్రాణం ఇచ్చి సిలువలో ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని అవమానాలు పొందాడు. ఇవంతా నీకోసమే, నా కోసమే. ఎంత చేశానరా నీ కోసం, నిన్ను రక్షించుకోవడానికి అంటాడు ఆయన. నా మాట వినొచ్చుగా, నేను చెప్పినట్టు బతకొచ్చు కదా, 4 రోజులు బతకొచ్చు కదా. ఎంత నిర్లక్ష్యం రా నీకు, ఎంత నిర్లక్ష్యం అమ్మా నీకు. నరకానికి అంటాడు. దేవుడి నోట నుంచి ఆ మాట తీర్పు దినమున రాణించుకోకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలి. ఎవడు కాపాడతాడు మనల్ని నరకం నుంచి? ఆయనే. ఆయన కాపాడాలంటే ఆయన మన లోపల ఉండాలి. ఏమన్నా రైట్. సిలువ ధ్యాన గీతం.